అందరికీ నమస్కారం. తెలుగు రాశి ఫలముల ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీకు నచ్చిన స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవలో పాల్గొంటారు. కానీ ఆకస్మికంగా ఆ గొడవ చాలా పెద్ద కావడంతో మీరు గొడవని ముగించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు కూడా తగలవచ్చును. జాగ్రత్త. మీరు ఈరోజు ఎవరితో గొడవ జరగకుండా మీరు శాంతియుతంగా పరిష్కరించుకుంటేనే మేలు. ప్రతి సందర్భంలోనూ మీకు అందరూ సహకరిస్తారు. ఈరోజు మీరు దాతృత్వానికి సంబంధించి కొన్ని పనులు చేయవచ్చు. మీ ప్రణాళికలను అమలు చేయడానికి మీరు డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. విద్యార్థులు తమ అధ్యయనాలు రాయడంపై శ్రద్ధ చూపలేరు. ఇది సమస్యలను కలిగిస్తుంది. మీరు సుదీర్ఘ ప్రయాణాలు వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. వ్యాపారం గురించి మీకు ఒక ఆలోచన వస్తే వెంటనే దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. మీ పిల్లల మనసులో జరుగుతున్న సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ ప్రసంగ ప్రవర్తన నియంత్రించాలి. మీరు మీ స్నేహితుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. మీ ఖర్చుల కారణంగా మీరు సమస్యలు ఎదుర్కొంటారు. దానిపై మీరు పూర్తి శ్రద్ధ నియంత్రించాలి. ఇక మీరు కొత్త పనిలో పెట్టుబడి పెడితే అది మీకు మంచిది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఈ రోజు మీకు ఫలవంతమైన రోజు అవుతుంది. ప్రభుత్వ పదం యొక్క పూర్తి ప్రయోజనం పొందుతారు. వివాహ జీవితంలో సమయం కొనసాగించాలి. మీరు చాలా పరిగణలోనికి తీసుకోవడం ద్వారా పెట్టుబడి ప్రణాళికలో డబ్బు పెట్టుబడి పెడతారు. మీకు మీ ప్రసంగ ప్రవర్తన నియంత్రణ ఉంచడం వల్ల మేలు కలుగుతుంది. నడుస్తున్నప్పుడు ఏదైనా ముఖ్యమైన సమాచారం అందుతుంది. దానివల్ల తల్లిదండ్రుల ఆశీర్వాదాలతోటి మీకు ఒక మంచి ప్రయోజనం చేకూరుతుంది. సానుకూల ఫలితాలు పొందుతారు. పని రంగంలో మంచి ఆలోచనలు సద్వినియోగం చేసుకుంటారు. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అది మిమ్మల్ని తిరిగి పొందవచ్చును. సామాజిక రంగంలో పనిచేసే ప్రజలు మంచి పేరు సంపాదిస్తారు. పిల్లల కొత్త ఉద్యోగం రావటం వల్ల వాతావరణం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో పోరాటం ఉంటే దానిలో రెండు వైపులా విన్న తర్వాత మాత్రమే మీరు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు అది మీకు మంచిది. మీరు మీ పాత రుణాలను కొన్నింటిని సులభంగా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీకోసం మిశ్రమంగా ఉంటుంది. ఆతృతతో ఎటువంటి పని చేయకూడదు. లక్కీ సంఖ్య 80. లక్కీ కలర్ పటాని ఆకుపచ్చ. ఇక పరిహారంలో కనుక దుర్గామాత ఆలయ దర్శనం చేయండి. అలంకరణ వస్తువులను సమర్పించండి. ఎరుపు చున్నీ సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.